शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబర్ 7075389589 7075389589. విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తుండడం అంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి స్వేచ్ఛ, హాయిగా ఉంటారు మీరు. ఎందుకంటే ఏం లేదండి, మీ రాశ్యాధిపతి మీ రాశినే 15వ తారీఖుని చూడడం వలన చక్కటి ఐశ్వర్యవంతులుగాను అదృష్టవంతులుగాను ఏ పని తలపెట్టినా పనిలో విజయ పరంపరలో ఉండేటట్టుగాను మీరు తయారవుతారు. పైగా ఈ వారంలో 16, 17 తారీఖులో ధనుర్రాశిలోకి చంద్రుడు రావడము, గురువుగారు సప్తమ స్థానం నుంచి మీకు గురుదృష్టి పెట్టడం ఎంత అద్భుతం అండి. గజగజ యోగంలో బ్రహ్మాండంగా ఉన్నారు. శని చూడలేమండి, చూసినంత మాత్రాన స్లో అయిపోతుంది తప్ప ఆ భావం జరగకుండా ఉండదు. సూపర్గా ఉంటారు మీరు. మీదంటే ధనుర్రాశి వాళ్ళకి చక్కటి కాలం స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్షియల్ విషయం అంటారా, సెకండ్ హౌస్ లార్డ్ చంద్రుడు శనీశ్వరుడు 4th హౌస్లో ఉన్నాడు. ఎప్పటికైనా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళి తీరాల్సిందే. చూసుకోండి కాబట్టి మీ జాతకంలో కుజుడు మిథున రాశిలోకి వచ్చేస్తాడు షార్ట్లీ. శని ఏమో మీకు మీనరాశిలో ఉంటాడు. ఇక చూడండి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతాను అడగండి. అంటే మీ జాతకాల ప్రకారం అంటే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి అని చెప్తానండి. నేను వెళ్ళిపోతానా అంటే సామాన్యులు అందరూ వెళ్ళిపోతాం కాదు, ఆ భావాన్ని కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి వెళ్తారు. సరే, అది పక్కన పెడతామండి. ఏదేమైనా సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడండి. మీరు ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్గా మీ స్టేటస్ పెరిగి తీరుతుంది అనడంలో సందేహం లేదు. అక్కడ 4th భావంలో శనితో కలిసి శుక్రుడితో కలిసి రాహు 4th భావంలో ఉంటే ఒక విధంగా ఉందండి. ఆభరణ యోగం కలిగిస్తాడని, ధనధాన్యాలకి సౌకర్యం కలిగిస్తాడని, అలాగే ఉన్న ప్రదేశాన్ని నుంచి మాతృభూమిని వదిలించి దూర ప్రదేశానికి తీసుకెళ్తాడని. చూడండి, ఇక్కడ శని ఉన్నాడు, రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడు. మీ విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి, వెళ్తారు. రాహు కనెక్షన్ ఉంది కదా, మీ జాతకాల్లో జరుగుతున్న దశల మీద ఆధారపడి ఉంటుందండి. సామాన్యంగా అందరికీ వెళ్ళిపోతారంటే అమ్మ అది కాదు. సరే, అది పక్క పెడదామండి. ఏదో 4th భావంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా చదువు విషయంలో డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. ఆ బాధ్యత అంతా మీదే. సో అది ఒకటి ఇంపార్టెంట్ అండి. అది కాకుండా చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. భూములు, వాహనాల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా పంచమ స్థానంలో రవి బుధులు 14 తారీఖు వరకు ఉంటారండి. పంచమస్థానం రవి బుధులు అంటే అష్టాదరికి చాలా బాగుంటుందండి. అలాగే వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. వేదశాస్త్ర పండితులకి అంటేనండి ముఖ్యంగా రవి బుధులు ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి చక్కగా అవకాశాలు ఉండడము, అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, అలాగే కొంతమందికి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటారు సార్, సక్సెస్ అవుతారండి వాళ్ళు. అన్నిటికంటే మంచి సక్సెస్ రేట్, మంచి శుభవార్త ఏంటి తెలుసా అండి, 6వ భావంలోకి రవి వెళ్తున్నాడు 15 నుంచి. 15వ తారీఖుని రవి మారుతున్నాడు, గురుడు కూడా మారుతున్నాడు. గురుడు ప్లేస్లోకి రవి వచ్చేస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురుడు వెళ్తున్నాడు. మీ రాశికి ఎవరు 9th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. అంటే తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే 6వ భావంలో రవి ఉన్నాడంటే మీరు సాధించలేదంటూ ఏమి ఉండదు. ప్రతి రంగంలో ముందంజలో ఉంటారు. ఈవెందో మీకు కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఉంటే వాటిల్లో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి, కానీ స్లో అవుతుంది. ఎందుకని శనీశ్వరుడు కూడా 6వ భావం చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో అవినాభ సంబంధాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏదైనా 6వ భావంలో రవి ఉన్నాడంటే గ్రేటర్ అండి. అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. పొలిటికల్ రంగంలోనూ పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. గొప్ప విశేషం ఏంటంటే 7వ స్థానంలో గురుడు ఉండడం చక్కటి అదృష్టవంతులండి మీరు. చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఇప్పటి వరకు కూడా 6వ భావంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక నుంచి ఆ ఇబ్బందులే ఉండవు. పైగా గురుడు ప్రభావం వలన 7వ భావంలో గురుడు ఉండడం వలన వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడము,
పుత్ర సంతానం కలగడము, జ్ఞాన సంపద వృద్ధి చేసుకోవడము, చాలామందిని పార్ట్నర్స్ని చేర్చుకోవడము, అది వ్యాపార విస్తరణ అద్భుతంగా ఉంది కదండి. మీ భాగ్యస్థానం కూడా చూసుకుంటే భాగ్యస్థానంలో కూడా భాగ్యాధిపతి బాగున్నాడు అంటారు అవి. కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది, నాన్నగారికి బాగుంటుంది. అంతేకాకుండా మీరు విదేశాలు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా చాలా దూరం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అండి ప్రొఫెషనల్గా మీరు చాలా ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగంలో కష్టపడి పని చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు, అలాగే కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉద్యోగస్తులకి కూడా మంచి రోజులు మాత్రం కాదు. అలాగే కేతు ఉండడము, కేతు శనిదృష్టి ఉండడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఏమైనా బిజినెస్లో మాత్రం లాభాలు మాత్రం బాగా గడిస్తారండి. 11వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల వాడికి అంచెలంచెలుగా పైకి వస్తూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. మీకంటే అన్నయ్యలకి చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదేమైనా 12వ తారీఖుని పౌర్ణమి, వైశాఖ మాస పౌర్ణమి చాలా విశేషం. ఈరోజు చైత్ర మాసం మొత్తం కూడా దానాలు చాలా పెట్టింది పేరండి. ముఖ్యంగా 12వ తారీఖు పౌర్ణమి రోజు మాత్రం దానాలు విశేషమైన ఫలితాలు వస్తాయి. చంద్రుడు కూడా బ్రహ్మాండంగా ఉంటాడు కదండి. చంద్రుడికి ఎదురుకుండా రవి ఉంటాడు కదా, రవి ఎదురుకుండా చంద్రుడు పౌర్ణమి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజున ఏ రోజైనా సరే, ముఖ్యంగా 6 పౌర్ణమి రోజు 12వ తారీఖునే సద్బ్రాహ్మణులకు కానీ వేద పండితులు కానీ ఉదక దానం అంటే కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వడము వేద పండితులకి, అదే సద్బ్రాహ్మణులకు ఎవరైనా సరే. అంతేకాకుండా చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ దానం ఇవ్వడము, అలాగే చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానం ఇవ్వడము, విసిరికర్ర, చెప్పులు, వస్త్రాలు, విసిరికర్ర, గొడుగు, ఈ 4 మర్చిపోకూడదు. నేను మర్చిపోతుంటానని చెప్పడం. కానీ 4 దానం ఇవ్వడం విశేషమైన ఫలితాలు అంతా ఇంత కాదని చెప్తారు బాబోయ్, అద్భుతం. అంతేకాకుండా ఎవరైతే అన్నదానం చేస్తారో, వస్త్రదానం చేస్తారో చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా ప్రతివారు చేతనైతే చలివేంద్రాలు పెట్టండి. దానికి తగ్గ ఫలితాలు మనం చూడం, కానీ మనకి అద్భుతంగా మనం చూడంటే మనం ఉంటాం. అంటే మనకి తెలియకుండానే అద్భుతమైన ఫలితాలు మనకు వచ్చేస్తాయి. మన పూర్వీకులకి, మన తర్వాత తరాల వాళ్ళు కూడా ఆ పుణ్యం వెంట ఉండి కాపాడుతూ ఉంటుంది. అది కదరా అదృష్టం అంటే అంటారు చూసారా, అది మనకుంది. అది చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ఈ ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి శ్రీకాళహస్తిలో కానీ లేకపోతే మోపిదేవిలో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ చంద్రుడు బయటకు వచ్చేయడం కొంటే మిగతా గ్రహాల ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అంటాం, అడుగుతాం కదా జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం, నీచలో ఉన్నాడు కంటే సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మంజ సూక్తం అన్నట్టు కదా, మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్నా 12వ తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు, ఏ చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా
మంచినీరు దానం ఇవ్వడం, ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు, ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడి కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు, అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళకి సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.